Exit is as important as entry. Exit is probably more important than the entry too. Okay. See, this type of investing is a high risk, high return strategy. What I've tried to do is, cut down the risk as much as possible. Try to enter early and leave when it is at its peak is what I try to do. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చూశారు కదా మీరు ఈ క్లిప్. ఆరం క్యాపిటల్ని స్థాపించిన జితన్ పర్మర్ గారు చెప్పిన సైక్లికల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది. ఆయన ముఖ్యమైన విషయాలు చెప్పారు. అసలు సైక్లికల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? సైక్లికల్ ఇండస్ట్రీస్లో ఉండే కంపెనీస్ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు దాన్ని మనం సైక్లికల్ ఇన్వెస్టింగ్ అని అంటాము. అండ్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఎలాగ పెట్టుబడి పెడుతున్నామని కాదు, ఏ టైంలో మనం ఎంటర్ అవుతున్నాం ఆ స్టాక్లోకి అండ్ ఏ టైంలో దాని నుంచి వెనక్కి తిరుగుతున్నాము, ఎగ్జిట్ అవుతున్నాం అనే చాలా ముఖ్యమైన విషయాలు. సైక్లికల్ స్టాక్స్ అంటే ఏంటి? ఏ ఇండస్ట్రీస్ ఆర్ ఏ కంపెనీస్ అయితే సైకిల్స్కి గురవుతుందో, పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది, ఇటువంటి కంపెనీస్లోని ముఖ్యమైన కొన్ని విషయాల్ని మనం చూస్తూ ఉండాలి. అయితే ఇటీవలే ఈ పర్టికులర్ టాపిక్ని తీసుకుని ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నాము అని అంటే, మన దేశంలో ఇట్లాంటి ఒక సైక్లికల్ ఇండస్ట్రీ ఏదైతే 1 yearలో భారీ నష్టాలు చూపించి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో ఇది కోలుకోవడమే మనం చాలా కష్టం అని అనుకున్నప్పుడు అనూహ్యమైన లాభాలని తెచ్చిపెట్టుకునే ఈ పర్టికులర్ కంపెనీ ఆర్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీ అసలు ఏంటి? బ్రెజిల్ దేశంలోని వాళ్ళకి కానీ వర్షాలు పడకుండా కరువులు ఎదురైనప్పుడు మన దేశంలో ఈ పర్టికులర్ ఇండస్ట్రీ యొక్క కంపెనీ స్టాక్స్ అనేవి చాలా స్కై రాకెటింగ్ గా ర్యాలీని చూస్తూ ఉంటాయి. ఏ ఇండస్ట్రీ గురించి చెప్తున్నారండి? షుగర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. ఈ వీడియోలో పూర్తిగా అసలు షుగర్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది, దీని వెనకాతలు ఉండే ప్లేయర్స్ యొక్క సైకిల్స్ అనేవి ఎలా వెళ్తూ ఉంటాయి, కంపెనీస్ ఎలా ఎదుర్కొంటూ ఉంటారు అనే పూర్తి వివరాలని చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మండి. ఈరోజు మనము పూర్తిగా షుగర్ ఇండస్ట్రీ యొక్క సైకిల్స్ గురించి అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది అసలు చక్కెర అనేది ఎలాగొస్తుంది? చక్కెర రావడానికి మనం చెరుకు అనేది పండించాలి. సో రైతులు వెళ్ళి చెరుకుని పండించి ఆ చెరుకుని తీసుకెళ్లి చెరుకు మిల్లుల్లోని పిప్పిలాగా తయారు చేసిన తర్వాత దాని నుంచి చక్కెర అనేది మనం తీస్తాము. సో చక్కెర అనేది మనకి ఇంత సింపుల్ గా ఈ ప్రాసెస్ ద్వారా కనిపించినప్పటికీ అంత ఈజీగా అయితే ఉండదు. ప్రతి ఒక్క షుగర్ తయారీ వెనక 3 రకాల ప్రోడక్ట్స్ ఆర్ 3 రకాల పదార్థాలు అనేవి తయారవుతాయి. మొట్టమొదటిది షుగర్ అనేది తయారవుతుంది. చక్కెరను ఎక్కడ వాడతాం? మన ఇంట్లోనే ఒక ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కిందనో అండ్ బీవరేజెస్ లోని, ఇండస్ట్రీస్ లోని వివిధ రకాల విషయాల్లో వాడుతూ ఉంటారు. ఒక్క చెరుకు ముక్కని కానీ మీరు విభజించి వారు దాన్ని పిప్పి చేసినట్టయితే 10-12% చక్కెర అనేది వస్తుంది. రెండోది, మజ్జిగ తయారు చేస్తున్నప్పుడు వెన్న ఎలాగైతే బై ప్రోడక్ట్ గా వస్తుందో అలా ఈ షుగర్ ని చెరుకు నుంచి తయారు చేసేటప్పుడు ఒక మొలాసెస్ అనేది ఉంటుంది. దాని నుంచి ఎథనాల్ అనే రసాయనం తయారవుతుంది. ఈ ఎథనాల్ ని పెట్రోల్ తో పాటు బ్లెండ్ చేసి చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. అండ్ మూడవది, ఈ పిప్పి ఏదైతే ఉండిపోతుందో చెత్త కింద, దాన్ని బగాసే అని అంటాం. ఈ బగాసే నుంచి మనము పెద్ద రీతిలోని ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి చేయొచ్చు. సో ఒక్క షుగర్ కేన్, ఒక్క చెరుకు ముక్క నుంచి 3 రకాల విషయాలు అనేవి తయారవుతాయి. అయితే మన దేశంలోని జాగ్రఫీ పరంగా ఎక్కువగా ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువగా చెరుకుని పండిస్తారు? ఏవైతే రాష్ట్రాలు వాళ్ళ యొక్క వాతావరణాలని బట్టి అండ్ అలానే వాళ్ళకి ఉండే నీళ్ళ యొక్క సరఫరా అంటే ఇరిగేషన్ వసతులు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఏంటని చూసుకున్నట్టయితే మొట్టమొదటి స్థానంలో 44% వరకు చక్కెరని తయారు చేసేది ఉత్తరప్రదేశ్ గా నిలిచింది. ఇక్కడ ఎక్కడా లేనంతగా 120కి పైగా మిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ అందులో 80% మిల్స్ అనేవి ప్రైవేట్ నిర్వాహకులే నిర్వర్తిస్తున్నారు. రెండవ స్థానంలో మహారాష్ట్ర 24% తయారీ లిస్ట్ లో ఉంది. అండ్ కర్ణాటక నుంచి 12% తయారీ వస్తే మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 15%. అయితే ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ కి మహారాష్ట్రకి మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంటి అని అడిగితే, ఉత్తరప్రదేశ్లోని 80% వరకు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు నిర్వర్తిస్తున్నట్టయితే మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ యొక్క ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీస్ ని ఏర్పరచుకుని ఈ షుగర్ మిల్స్ ని, ఈ బిజినెస్ అంతా కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఇదిలా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మనం రాజకీయ జోక్యత అనేది ఈ రంగంలో చూస్తూనే ఉంటాం. ఎందుకు? ఇక్కడ రైతులు అనే వాళ్ళు ఆధారపడి ఉంటారు కాబట్టి సుమారుగా ఒక 5 కోట్ల మంది రైతులు ఎవరైతే చెరుకు గడల్ని పండిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క జీవన ఆధారం అనేది మొత్తం ఇక్కడి నుంచే వస్తుంది. సో మనం రైతులంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరినీ కలిపితే ఇంకో 2-3 రెట్లు, 5 కోట్ల నుంచి 2-3 రెట్లు అయితే చాలా పెద్ద సంఖ్య కదా. వాళ్ళ యొక్క భద్రత అంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి అన్యాయాలు జరగనివ్వకుండా రాజకీయవేత్తలు ఎప్పటికప్పుడు లోపలికి వచ్చేస్తూనే ఉంటారు.
ఇవి అర్థం చేసుకున్నాం కదా. అయితే ఈ షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి పెరగడం, తగ్గడం అని చెప్తున్నాను కదా. సో పెరిగి తగ్గడాన్ని ఒక సైకిల్ అని అంటాం. సో షుగర్ సైకిల్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి. షుగర్ సైకిల్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే చక్కెర యొక్క ధరలు పెరుగుతాయో అప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఉత్సాహంగా సరే మనం ఇది గాని పండిస్తే మనకొచ్చే ఆదాయం పెరుగుతుందని చెరుకు గడల్ని ఎక్కువగా పండిస్తారు. అలా పండించిన చెరుకు గడలు మిల్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి షుగర్ అనేది తయారయ్యి బయటికి వెళుతుంది. చక్కెర అనేది ఎక్కువగా ప్రైజెస్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రొడక్షన్ అండ్ తయారీ ఎక్కువగా అయిపోతుంది. కానీ ఇక్కడ చక్కెర ఎక్కువ అయిపోయేసరికి సప్లై పెరిగిపోతుంది. అంత లెవెల్‌లో డిమాండ్ లేకపోయేసరికి ధరలు ఏవైతే ముందు పెరిగాయో అవి తగ్గడం మొదలుపెడతాయి. ధరలు తగ్గిపోతున్నాయి గదా అని వెంటనే రైతులు ఏం చేస్తారు? వచ్చే కాలానికి ఈ చెరుకు గడలది పంట తగ్గిచ్చేద్దాము. ఇంకేదైనా మనకు ఆదాయం పెరిగేది వాటి మీద ఎక్కువగా దృష్టి అనేది పెడతారు. చెరుకు గడలని తగ్గిచ్చేస్తారు. ఇలాగేమవుద్ది? ప్రైసెస్ తగ్గగానే చెరుకు గడల యొక్క తయారీ తగ్గిపోతది. సో సప్లై అనేది తగ్గిపోద్ది. కానీ డిమాండ్ అలాగే ఉండిపోద్ది. సప్లై తగ్గినప్పుడు డిమాండ్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ధరలనేది మళ్ళీ పెరుగుతాయి. సో ఇటువంటి సైకిల్స్ అనేవి ఒక్కొక్క సైకిల్ 3-5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ షుగర్‌ని తయారు చేసేవాళ్ళు లేకపోతే చెరుకుల్ని మిల్లుల్లో తయారు చేసి ఈ మిల్ ఓనర్స్‌కి వచ్చే సమస్యలేంటి? 2 రకాల సమస్యలు. ఇప్పుడు మిల్ ఓనర్స్ అనంటే వాళ్ళు చెరుకు గడల్ని కొనాలి. దాని నుంచి చక్కెరని తయారు చేసిన తర్వాత చక్కెరని అమ్మాలి. సో చెరుకు గడల యొక్క ధరలు ఎలా ఉంటాయి? ఏ ధరలకి చక్కెరని బయటకి అమ్ముతున్నారు? ఈ 2 విషయాలపైన ఇప్పుడు మనం కొంచెం అవగాహనని పెంచుకుందాం. చెరుకు గడల్ని కొనడానికి గాని రేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు ప్రైజెస్‌ని. సో దీన్ని మనం ఎఫ్ఆర్‌పి అని అంటాం. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజింగ్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేస్తారో. స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజింగ్ ఎస్ఏపి అనేది మనకి రాష్ట్రం వాళ్ళు తెలుపుతారు. ఎప్పుడు కూడా సెంటర్ కన్నా రాష్ట్రం వాళ్ళే కొద్దిగా ఎక్కువగా ప్రైజెస్ అనేవి ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు చెరకు గడల యొక్క ప్రైస్ అనేది ఫిక్స్ అయిపోయింది కదా. అంటే మనకి ఏ కాస్ట్‌లో అయితే కొంటున్నామో షుగర్ మిల్ ఓనర్స్ వాళ్ళకి ఈ కాస్ట్ అనేది ఎప్పుడు ఫిక్స్‌డ్ గానే ఉంటుంది. పెద్దగా ఏం మార్పులు ఉండవు. కానీ షుగర్‌ని ఏ ధరలకు అమ్ముతారు? షుగర్ యొక్క ధరలు అనేది ఫిక్స్‌డ్‌గా ఉండదు. మారిపోతూ ఉంటుంది. ఎందుకు? వివిధ రకాల గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు పెట్టే ఆంక్షలు అవ్వచ్చు, ఎగుమతి ఎక్స్‌పోర్ట్ వల్ల వచ్చే రెస్ట్రిక్షన్స్ కావచ్చు, డిమాండ్ సప్లై యొక్క వేరియేషన్స్ వల్ల వివిధ రకాల కారణాల వల్ల ఏ ధరకి మనం చక్కెరని అమ్మాలి అనేది ఒక స్టాండర్డ్‌గా మనం ఫిక్స్ చేయలేము. సో కొన్నిసార్లు ఏమవుతది? చక్కెర యొక్క డిమాండ్ పడిపోతే అంటే ప్రైసెస్ పడిపోతే ఎటువంటి విపరీతమైన సిట్యుయేషన్స్ చూడొచ్చు. చక్కెర యొక్క ధర పడిపోయింది. దాని వెనకాతల ఉండే ఈ ఎస్ఏపి ఏదైతే స్టేట్ అడ్వైజ్డ్ ప్రైజెస్ అవి మాత్రం ఫిక్స్‌డ్ గానే ఉంటాయి. సో అవి పెరిగిపోతున్నప్పుడు మిల్లు ఓనర్స్‌కి ఏం చేయాలో అంతుబట్టదు. అండ్ అదే టైంలోని ఈ వ్యవసాయాలకి ఏవైతే వాళ్ళ యొక్క చెరుకు గడల్ని కొనిన వాళ్ళ డ్యూస్ ఉంటాయో ఆ పర్టిక్యులర్ అప్పులు కూడా తీర్చడానికి వెనకబడిపోతూ ఉంటారు. సో ఇటువంటి సమస్యల్ని వీళ్ళు ఎదుర్కోవాలి. ఈ సమస్యని ఎంతో కొంత సాల్వ్ చేయడానికి ఇప్పుడు షుగర్ మిల్ ఓనర్స్ వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ అనేది ఉంటుంది. ఎథనాల్. ఏదైతే షుగర్ చెరుకుల నుంచి ఆ చెరుకు రసాల నుంచి కొన్ని సార్లు మొలాసెస్ గాని దాని నుంచి వీళ్ళు ఎథనాల్ అనేది తీస్తారు కదా. సో నేను ఇదివరకే చెప్పాను కాబట్టి ఎథనాల్ నుంచి మంచి ఆదాయం స్థిరంగా వస్తుంది. ఎందుకు అనంటే ముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు ఒక ప్రైస్‌ని ఫిక్స్ చేసుకొని ఆ ఒప్పందం ప్రకారంగా ఈ చెరుకు గడల నుంచి తయారు చేసే ఈ ఎథనాల్‌ని తీసుకుంటూ ఉంటారు షుగర్ మిల్ ఓనర్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ ఏమవుతుంది? ప్రభుత్వం వాళ్ళు జారీ చేసిన పాలిసీస్ యొక్క ఆధారంగా గాని చూసినట్టయితే పెట్రోల్‌తో పాటు 5-10% వరకు ఎథనాల్‌ని కలపాలి. 2025-26 కల్లా దీన్ని 20% దాకా పెంచాలి. బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ని తయారు చేయడం వల్ల ఎథనాల్‌కి డిమాండ్ అనేది పెరిగింది. సో ఈ షుగర్ మిల్ ఓనర్స్ వాళ్ళకొచ్చే షుగర్ యొక్క ప్రైసెస్ మీద అంత పట్టు లేకపోయినప్పటికీ ఎథనాల్ నుంచి వాళ్ళకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్‌డ్‌గా ధరలనేవి తెలుస్తుంది. అండ్ ఈ పర్టిక్యులర్ రెవెన్యూ ఈ ఆదాయం అనేది మనకు అక్కడి నుంచి వచ్చే అవకతవకల్ని, అస్థిరత్వాన్ని కాపాడి న్యాచురల్ హెడ్జింగ్‌గా తయారవుతుంది. సో ఇలాగా ఎథనాల్‌ని వాడతారు. ఓకే. ఇవన్నీ ఒక ఎత్తైతే మీరు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో బ్రెజిల్ గురించి తెలిపారు కదా. సో బ్రెజిల్‌కి ఇండియాకి అసలు సంబంధం ఏంటండి? ఇక్కడ చాలా ముఖ్యమైన సంబంధం ఉంది. బ్రెజిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా చక్కెరని తయారు చేసే దాంట్లో 23% వరల్డ్ షేర్ తోటి మొట్టమొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానం మన ఇండియాదే. 19% చక్కెరని మనమే తయారు చేసి ప్రపంచాన్ని యొక్క అవసరాలకి మనం అది పూర్తి చేస్తున్నాం. అయితే బ్రెజిల్‌లో ఎప్పుడైతే కొన్ని కరువుల వల్ల వర్షాలు పడకుండా అక్కడ పంటని పండించలేకుండా అవుతుందో ఆ సిట్యుయేషన్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో చక్కెర యొక్క ధరలు పెరిగిపోతాయి. సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది, ధరలు పెరిగినాయి. ఎవరికి లాభం? సెకండ్ ఉండే వాళ్ళకి కదా లాభం. సో బ్రెజిల్ యొక్క నష్టం అనేది ఇండియాకి వచ్చిన లాభం. సో ఇక్కడ షుగర్ కంపెనీస్ యొక్క ప్రైజెస్ అనేవి స్కై రాకెట్ చాలా వరకు పెరిగిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఎక్కువ ధరలకి చేస్తూ ఉంటారు కాబట్టి. ఇదే మనం కేసెస్ 2021, 2024లో చూస్తే కూడా సరిగ్గా ఇదే తీరులో పనిచేస్తాయి. 2021లో బ్రెజిల్‌లోని వర్షాలు పడకుండా కరువులకి వెళ్ళిపోయినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్రైజెస్ అనేవి పెరిగినాయి.
కానీ గ్లోబల్‌గా ప్రపంచవ్యాప్తంగా అంత సప్లై అనేది టైట్ అయిన పరిస్థితుల్లో వెళ్ళిపోయేసరికి మన దేశం యొక్క షుగర్ ప్రొడ్యూసర్స్ ముందుకి వచ్చి వాళ్ళు ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో చేయడంతోటి మన స్టాక్ ప్రైసెస్ అనేవి పెరిగినాయి. అలానే 2024లోనే కొంచెం వైల్డ్ ఫైర్స్ అక్కడ ఎక్కువగా కాలిపోయి మంటల్లోని పంటలన్నీ నష్టాలకి గురైనప్పుడు ఇదే సిట్యుయేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మన దేశం యొక్క షుగర్ తయారు చేసే వాళ్ళే ముందుకు వెళ్లి ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఎక్కువగా చేశారు. సో అప్పుడు కూడా మనం స్టాక్ యొక్క ధరలు పెరగడమే చూసాం. కాకపోతే ముఖ్యమైన విషయం ప్రతి ఒక్క కొత్త ఇన్వెస్టర్స్ కూడా ఈ షుగర్ ఇండస్ట్రీస్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎప్పుడు ఏమవుతుంది అనంటే వాళ్ళేమనుకుంటారనంటే మనం పీ రేషియో చూస్తే సరిపోతుంది కదా! కాదు. సైక్లికల్ స్టాక్స్‌కి ఎప్పుడు కూడా పీ రేషియో అస్సలు మనం చూడకూడదు. ఎందుకు అనంటే స్టాక్స్ అనేవి బూమ్‌లోకి ఆర్ ఈ సైకిల్ అనేది బూమ్ ఫేజ్‌లోకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు పీ రేషియో తక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఫేజ్ తగ్గి కింద పడుతుందో బాటమ్ లైన్‌కి వచ్చినప్పుడు ప్రాఫిట్స్ అనేవి తగ్గుతుంది. పీ రేషియో రివర్స్ అవుతుంది. సో ఇటువంటి సైకిల్స్ మీద ఆధారపడినప్పుడు పీ రేషియో వస్తుంది, మారుతుంది, రివర్స్ అవుతుంది. సో ఇటువంటి వాటి మీద స్థిరంగా ఉన్న పీ రేషియోని మాత్రం మనం అస్సలు చూడకూడదు. స్థిరంగా లేని పీ రేషియోని మాత్రం మనం అసలు ఆధారపడి ఒక నిర్ణయం అనేది తీసుకోకూడదు. సో ఎటువంటి మెట్రిక్స్‌ని చూడమంటారు అని మీరు అడగొచ్చు. ఎటువంటి మెట్రిక్స్ అనంటే మొదట ఎంటర్‌ప్రైజ్ వాల్యూ బై ఎబిట్డా రేషియో. ఇటువంటి ఎక్కువగా డబ్బుల్ని మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఒక బిజినెస్‌ని చేస్తున్నప్పుడు ఎంతైతే మనం పెట్టుబడి పెడతామో దాని నుంచి ఎన్ని లాభాలు, ఎంత లాభాల్ని మనము ఈ బిజినెస్ ద్వారా జనరేట్ చేయగలిగామని చూడాలి. ప్రైస్ టు బుక్ రేషియో ఎప్పుడు కూడా మంచిగా పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు ప్రైస్ టు బుక్ రేషియో ఎక్కువగా ఉంటుంది. మూడవది క్యాష్ ఫ్లోస్ అనేవి ఎలా జనరేట్ అవుతున్నాయి. వీళ్ళు ఇంత బిజినెస్ చేస్తున్నారు కదా! అప్పుడు క్యాష్ ఫ్లోస్ కూడా బాగుండాలి కదా! అని ఆ యాస్పెక్ట్‌లో చూడాలి. రైతులకి ఎంతవరకు అప్పుల్ని ఎక్కువగా తీరుస్తున్నారు. ఎథనాల్ నుంచి వీళ్ళకి ఎంత ఆదాయం అనేది ఆ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా? డెట్ ఈక్విటీ రేషియో ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నారా? లేకపోతే ఉన్న అప్పుల్ని వెంటనే తీర్చేస్తున్నారా? అండ్ ముఖ్యమైనది ఈవీ బై టన్నేజ్ ఆఫ్ కెపాసిటీ. అంటే ఇప్పటికిప్పుడు ఈ షుగర్ మిల్‌ని గాని నేను రీప్లేస్ చేయాలి అని అనుకుంటే మార్కెట్ వాళ్ళు నాకెంత వాల్యూ ఇస్తున్నారు? ఇటువంటి పరిమితులన్నీ మీరు బ్యాలెన్స్ షీట్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని పరిశీలించి చూసినట్టయితే చాలా రకాల విషయాలనేవి తెలుస్తాయి. సైక్లికల్ స్టాక్స్‌లో పీ రేషియో కన్నా ఇటువంటి పారామీటర్స్‌నే ఎక్కువ చూడాలి. అయితే తరచుగా వచ్చే క్వెషన్ ఏంటి? సరే పీక్‌కి వెళ్ళినప్పుడు ఎటువంటి పారామీటర్స్ అనేవి ఉంటాయి? ఆర్ ఎటువంటి కండిషన్స్ అనేవి మనం ఎదురు చూడొచ్చు అనంటే మొట్టమొదటిది ఎప్పుడన్నా ఒక సైక్లికల్ స్టాక్ అనేది పీక్ స్టేజ్‌లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ హిస్టారికల్ రేషియోస్ కన్నా చాలా ఎక్కువగా ఆ రేంజ్ అనేది ఒకేసారి పెరిగిపోతుంది. రెండవది ఎక్కువ మంది రైతులు ముందుగానే వచ్చి ఈ షుగర్ కేన్‌ని అంటే చెరుకు గడల్ని తయారు చేయడానికి గల కావాల్సిన విషయాల్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రొడక్షన్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. న్యూస్‌లో ఎక్కడ చూసినా షుగర్‌కి సంబంధించిన స్టాక్స్ యొక్క ట్రెండ్ అనేది బుల్లిష్ ఫేజ్‌లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ హోర్ మనకు వినిపిస్తూనే ఉంటుంది. అండ్ ఎక్స్‌పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ అనేది పెడతారు. ఎందుకు అనంటే ఎక్కువగా ఎక్స్‌పోర్ట్స్ అయిపోతున్నాయి అండ్ డొమెస్టిక్ మార్కెట్‌లోని మనకు అంత సప్లై ఉండట్లేదు అని అక్కడ కూడా ఆంక్షలు విధిస్తారు. సో ఇవన్నీ గాని ఉన్నట్టయితే అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది షుగర్ స్టాక్స్ యొక్క సైకిల్ అనేది బూమ్ ఫేజ్‌లో ఉందని. వీటికి విపరీతంగా అగెయిన్స్ట్‌గా ఉన్నట్టయితే అది ఇప్పుడు బాటమ్ ఫేజ్‌లోకి వెళ్తుందని కూడా మీరు తెలియజేసుకోవాలి. సో ఇక్కడ గాని నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్స్‌లో లిస్ట్ అయిన షుగర్ కంపెనీస్‌ని తీసుకున్నాం. ఒక 40ని తీసుకొచ్చాం. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 2,500 కోట్ల కన్నా ఎక్కువ ఉండే షుగర్ కంపెనీస్‌ని మనం ఎంచుకున్నాం. ఇందులో ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈఐడీ ప్యారివాల్ ఎప్పటినుంచో మా తాతగారు కూడా అందులోనే పనిచేశారు. సో ఈఐడీ ప్యారివాల్ విషయానికి గాని వస్తే రెవెన్యూ వీళ్ళకి షుగర్ నుంచి 10.5% వస్తుంది. సో సెకండ్ ప్లేస్‌లోని నెక్స్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ విషయానికి వచ్చినట్టయితే బలరామ్ చీనీ వాళ్ళకి 68% ఆదాయం వాళ్ళకి షుగర్ నుంచి వస్తుంది. అండ్ ఈవెంట్స్ వల్ల అసలు ఎలాగా ప్రైజెస్ అనేవి అఫెక్ట్ అవుతాయి అనంటే నేను ఆల్రెడీ చెప్పి వస్తూనే ఉన్నాను కదా! సో బలంపూర్ చీనీ వాళ్ళ యొక్క స్టాక్ ప్రైజెస్‌ని ఎలాగ వేరీ అవుతుందని చూద్దాం. 2004, 2006 మధ్యలోని ఈ స్టాక్ ప్రైస్ అనేది బలమైన ర్యాలీని చూసింది. ఎందుకు? బ్రెజిల్‌లోని ఎథనాల్ ఎక్స్‌పాన్షన్ వల్ల గ్లోబల్ లెవెల్‌లోని సప్లై అనేది తగ్గిపోవడం వల్ల ఇండియన్ మిల్స్‌కి చాలా రకాల ఆదాయం అనేది వాళ్ళకి బాగా వచ్చింది. ప్రాఫిట్స్ పెరిగింది, ప్రొడక్షన్ కూడా పెరిగింది. కానీ ఎక్కువ ఎస్ఏపీ అండ్ ఓవర్ సప్లై అయిపోవడం వల్ల మళ్ళీ షుగర్ ప్రైజెస్ తగ్గిపోయినాయి. మళ్ళీ స్టాక్ కరెక్షన్‌కి గురైంది. 2013లోని మళ్ళీ ఇట్లాంటి ఒక ప్యాటర్న్‌నే చూసింది. ఎక్కువ ప్రొడక్షన్, ఎక్కువ ఎస్ఏపీ, కేన్ వాళ్ళకి అరియర్స్‌ని అంటే ఆ పర్టిక్యులర్ ఫార్మర్స్‌కి వాళ్ళకుండే అప్పుల్ని తీర్చలేకపోయారు. మళ్ళీ స్టాక్ ప్రైస్ తగ్గింది. 2016లో మళ్ళీ రికవర్ అయింది. మళ్ళీ అరియర్స్ వల్ల అంత ఎక్కువగా మొమెంటమ్‌ని చూపించలేకపోయింది. 2021లోని మళ్ళీ ఒక టెయిల్ విండ్‌ని ఎదుర్కొంది. బ్రెజిల్‌లోని ఎక్కువగా డ్రాట్ రావడం వల్ల ఎథనాల్ పాలసీ ఇంకా బలంగా తయారవడం వల్ల మళ్ళీ స్టాక్ ప్రైసెస్ ర్యాలీ అయినాయి. 2021లోని ఎర్నింగ్స్ పీక్‌కి వెళ్ళిన తర్వాత ఎక్స్‌పోర్ట్స్ ఈ పర్టిక్యులర్ ఎథనాల్ బూమ్ వల్ల మళ్ళీ కరెక్షన్‌కి గురైంది. సో ఇవన్నీ ఫండమెంటల్స్ అనేవి మనకి సేల్స్‌ని, మార్జిన్స్‌ని, వాల్యుయేషన్స్‌ని అఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే ప్రైస్ టు బుక్ రేషియో. ప్రైస్ టు బుక్ రేషియో ఎప్పుడైతే మనకి 4 రెట్ల దాకా వెళుతుందో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇది పీక్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది అని.
ఫర్ ఎగ్జాంపుల్ త్రివేణి ఇంజినీరింగ్ యొక్క చార్ట్ గాని చూసినట్టయితే ఇప్పుడు మీకు స్క్రీన్స్ పైన ఈ ప్రైస్ టు బుక్ రేషియో అనేది 4 times కి పెరుగుతుంది. అంటే అది పీక్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. షుగర్ మిల్స్ కి కూడా సేమ్ ఇదే విషయంగా అప్లై అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా పీక్ కి వెళ్తుందా బాటమ్ కి వెళ్తుందా అని సైక్లికల్ స్టాక్స్ లో చూసేటప్పుడు అది ముఖ్యమైన విషయమే కానీ ఇది ఒక్కటే కాకుండా వివిధ రకాల ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇదండి ఏదైతే షుగర్ కంపెనీకి సంబంధించి షుగర్ స్టాక్స్ అండ్ ఇండస్ట్రీ ఎలా పీక్స్ కి వెళ్తుంది, ఎప్పుడెప్పుడు పీక్స్ కి వెళ్తుందని మీరు ఎలా గుర్తు పెట్టుకోవాలి అండ్ ఎలా ఇది వర్కౌట్ అవుతుంది, పిఈ రేషియో కాకుండా మిగతా విషయాల్ని మనం ఒక నిర్ణయానికి తీసుకోవడానికి మిగతా విషయాలు ఏవేవైతే మనం చూడాలి అనేది. సో ఇది ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే మేము మీ ముందుకు తీసుకొచ్చామండి. ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఇవ్వడం లేదు. నెక్స్ట్ టైం ఒక సైక్లికల్ ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు సైకిల్స్ కి గురవుతున్న ఈ ఇండస్ట్రీని ఎలా చెక్ చేసుకోవాలి అనే ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం ఈ వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం చేశాను. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.